వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలని న్యాయస్థానాలు అడ్డుకున్న తర్వాత ఏదో ఒక విధంగా అమరావతికి హైప్ రాకుండా ఉండేందుకు, రైతుల భూములకు విలువ రాకుండా ఉండేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు. అమరావతి మాస్టర్ ప్లాన్కి భిన్నంగా R5 జోన్ అని ఒక జోన్ను క్రియేట్ చేశాడు. అమరావతి పరిధిలో మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు ఈ గ్రామాల పరిధిలో 900 ఎకరాల్లో 25,000 మంది పేదలకు సెంటు పట్టాలు ఇచ్చాడు ఇతను. మాస్టర్ ప్లాన్లో లేదు అది. మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ సిటీస్కి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ సిటీ అని, అడ్మినిస్ట్రేషన్ సిటీ అని, ఇట్లా చాలా సిటీలు ఉన్నాయి. ఆయా సిటీలకు ఇచ్చిన భూభాగాల్లో ఈ సెంటు పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది సాధారణంగా జరిగేదే. కానీ ఏ ప్రాంతంలో పేదలకు ఆ ప్రాంతంలోనే పట్టాలు ఇస్తారు. వాళ్ళు నివసిస్తున్న గ్రామాల్లోనే వాళ్ళకి పట్టాలు ఇస్తారు. భూములు లేకపోతే భూములు సేకరిస్తారు. అలాగే వాళ్ళు నివసిస్తున్న పట్టణాల పరిధిలో ఇస్తారు. ఒకవేళ మరీ అసలు భూముల లభ్యత లేకపోతే ఆ పక్క గ్రామంలో అయినా ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు మైగ్రేట్ అవ్వకుండా వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళి మళ్ళీ జీవనోపాధి చూసుకోవాల్సిన పని లేకుండా ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో పేదలందరికీ ఇస్తానని చెప్పి ఒక 25,000 మందిని పోగేసి అమరావతిలో పట్టాలు ఇచ్చాడు. ఈ 25,000 మందిలో కొంతమంది అనర్హులు ఉన్నారంటారు, బినామీ పేర్లతో తీసుకున్న వాళ్ళు ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఎక్కడో అమరావతికి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజధానిలో సెంటు భూములు ఇచ్చాడు. అప్పటికే కోర్టులు రాజధానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి కాబట్టి ఇక రాజధానిని ఏం చేయలేము, ఏదో ఒక రకంగా రాజధానిని దెబ్బతీయాలి అని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. సెంటు పట్టాల ద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్ని దెబ్బతీయటం, అలాగే రాజధానిలో పెద్ద మురికివాడలు తయారు చేసే కుట్రతోనే అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని మీద రైతులు కోర్టుకు వెళ్ళారు. మేము రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చాం కానీ మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా సెంటు పట్టాలు ఇవ్వటానికి కాదు అని వీళ్ళు కోర్టులో మొరబెట్టుకున్నారు. ఈ ఇళ్ల పట్టాల చెల్లుబాటు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో తాత్కాలికంగా ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన ఇల్లు కూడా కట్టించేసేవాడు. ఎందుకంటే రాజధాని దెబ్బతీయాలి కాబట్టి. ఈలోపు వాళ్ళ అదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటు పట్టాలు రద్దు చేయాలని రాజధాని రైతులు కోరారు. రాజధాని అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్కి ఈ R5 జోన్ ఆటంకంగా మారుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సో ఇక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళ స్వస్థలాల దగ్గరగా టిడ్కో ఇళ్ళు నిర్మించిస్తామని ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన R5 జోన్ రద్దు చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలుకు, అమరావతి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన హర్డిల్ని పూర్తిగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ వాళ్ళు మినహా అందరూ అభినందిస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.